నమస్తే. నేను మీ అల్లదుర్గం సురేష్ ముదిరాజ్. ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మన ఫస్ట్ నాడు లేదా సెకండ్ నాడు అనుకుంటా ప్రొఫెసర్ నీలరాములు, బండ్ల సత్తయ్య, హనుమంతరావు, వెంకటేష్ కొంతమంది సభ్యులు కలిసి సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ పేరు మీద మార్చి 21 తేదీన బహుమతి ప్రదానం, సర్టిఫికెట్ ప్రదానం, నగదు ప్రదానం ఉంటుందని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఈ ప్రగతి భవన్ ట్రస్ట్ ఉందన్న సంగతి రాష్ట్రంలో ఎంతమంది ముదిరాజులకు తెలుసు, ఆ ట్రస్ట్లో సభ్యులు ఎవరు అనేది అదొక క్వశ్చన్ మార్క్ మనం పక్క పెట్టుకుందాం. ఈ ప్రగతి భవన్ ట్రస్ట్లో కూడా వీళ్ళు నీలరాములు, బల్ల సత్య గారు ఉన్నారా? ఎందుకు వీళ్ళిద్దరి పేరు చెప్తున్నానంటే, బండా ప్రకాష్, నీలరాములు, బల్ల సత్యాలు మనకు కోకపేట ముదిరాజ్ స్థలం సంబంధించినటువంటి భవన నిర్మాణ ట్రస్ట్లో కూడా వాళ్ళే సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఈ రెండు ట్రస్ట్లే కాకుండా నీలరాములు గారు, బండ ప్రకాష్ గారు ముదిరాజులకు సంబంధించి 2009లో బీసీ కమిషన్కి సమర్పించిన నివేదికలో ముదిరాజుల జనాభా 1,26,00,000 అని చెప్పడం కూడా వీళ్ళే. అంటే వీళ్ళు ముదిరాజ్ సమాజం మీద, ముదిరాజ్ సమాజానికి తెలవకుండా అనేక అంశాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతి గుర్తించండి. ఆ జనాభా బట్టే 1,00,00,000 కంటే ఎక్కువ ఉన్నారనే జనాభాను ఆధారంగా చేసుకొని మన బీసీఏ కొట్టివేయడం జరిగింది హైకోర్టులో. ఇంత జనాభా ఎక్కుంటే వాళ్ళు వచ్చి ఏల చేరితే మరి వాళ్ళ పరిస్థితి ఏంది, రిజర్వేషన్ శాతాన్ని సవరించాలి కదా అనే ఏకైక అంశంతోనే హైకోర్టు కొట్టేసింది. అదొక యాంగిల్. అంటే 1,00,00,000 కంటే ఎక్కువ జనాభా ఉందని చెప్పిన దాంట్లో ప్రొఫెసర్ నీలరాములు గారు కూడా ఉన్నారు, బండప్రకాష్ గారితో పాటు. మరి వీళ్ళకు ఈ అవినాభావ సంబంధం ఏంటనేది మనం చూద్దాం. ప్రగతి భవన్ ట్రస్ట్ గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు ఆశ్చర్యమైన అనిపించే అనేక విషయాలు నాకు బయటకు వస్తున్నాయి. ప్రగతి భవన్ ట్రస్ట్ అనేది 1985లో అంటే మురళీధర్రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అంటే అనంతరామన్ కమిటీ తర్వాత దాని మీద రివ్యూ కమిటీ ఉంటుంది ఒకటి, మురళీధర్రావు కమిటీ రిపోర్ట్ అని ఉంటుంది, 10 years నాటికి ఇస్తారు. ఆ రిపోర్ట్ తర్వాత ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే డిమాండ్ ఉంది, ముదిరాలకు అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగాల డిమాండ్ ఉంది. ఆ మురళీధర్రావు కమిటీ రిపోర్ట్ను కూడా వీళ్ళు ఏం ప్రశ్నించలేరు. తర్వాత ఇక మరి కంటి తుడుపు చర్యనా, మరి ముదిరాలను సంతృప్తి పరచాలన్న చర్యనా తెలియదు. కానీ ఆనాడు ఉన్నటువంటి జగన్నాథరావు గారు, మాణిక్యరావు గారు, నెల్లి లక్ష్మీనారాయణ గారు, రోటం భూపతి గారు, మహబూబ్నగర్ ప్రస్తుత మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, మరికొంతమంది 11 మంది సభ్యులతో ఈ ట్రస్ట్ ప్రగతి భవన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముదిరాజులకు విద్యకు సంబంధించి వాళ్ళకు ఒక హాస్టల్ భవనం ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రగతి భవన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్కు ఆ కాలంలో చాలామంది ముదిరాల మీద ప్రేమ ఉండే కాబట్టి అనేక మంది విరాళాలు అందించారు, అనేక మంది విరాళాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో లక్షల రూపాయలు దాంట్లో ఉన్న సంగతి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియదు, అదొక విషయం. అయితే దాంట్లో చాలామంది, 11 మంది సభ్యుల్లో చాలామంది చనిపోయినారు. కేవలం ఇద్దరు సభ్యులు మిగిలిరు. ఒకరు రోటం భూపతి గారు, రెండో వ్యక్తి ఈయన పేరు కూడా ఎవరికి తెలియదు రాష్ట్రంలో, మాజీ మంత్రివర్యులు, మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా 2-3 సార్లు గెలిచిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు, 3 సార్లు గెలిచిన ముదిరాలకు తెలియని వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆ ట్రస్ట్లో కూడా ఆ భవన నిర్మాణంలో ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే ప్రస్తుతం జీవించున్నారు. మరి నీలరాములు, బల్ల సత్తయ్య, ఈ హనుమంతరావు, వెంకటేష్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఈ మధ్య కాలంలో బండ ప్రకాష్ బంధువులతో సహా, బండ ప్రకాష్ గారి బంధువులతో సహా
ముద్రాజులను అణిచిపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు నీలరాములు, బల్లసత్య లాంటి వ్యక్తులను కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో డబ్బు ఉంది, డబ్బుని దగ్గరికి మన వాళ్ళు ఎట్లా ఉంటారు కదా మన వాళ్ళు. ఎందుకంటే ట్రస్ట్ అంటే ట్రస్ట్ పేరు చెప్పి చాలామంది దాతల నుంచి విరాళాలు సేకరించి దాని తర్వాత ఏం జరిగేది అది పక్క పెట్టండి. అంటే ఒక డౌట్ వస్తుంది, అన్ని లక్షల డబ్బు ఉంటే మరి 1985లో స్థాపించబడిన ఆ సంస్థ నుంచి ఒక 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయలేకపోయినారా? అది మనకు సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఎవరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేకుండే కదా. ఆ భూమి ఉంటే దానిలో ఈరోజు మనం సగం అమ్ముకున్నా ఆ సగం వచ్చిన పైసలతో మనం కట్టుకున్నా కూడా ఈరోజు ఎకరా స్థలంలో మనకు భవనం ఉండేది కాదని చెప్పి డౌట్ కలుగుతుంది. అంతటి ఆలోచన ముద్రాజులను అభివృద్ధి చేయాలనే ఆలోచన మన నాయకులు ఉందా అనే సంగతి మనం క్వశ్చన్ మార్క్ అది పెట్టుకుందాం, దాన్ని పక్క పెడదాం. మరి ఈరోజు ఉన్న పలంగా ముద్రాజుల బీసీఏ సమస్యను పక్కబడేసి నీలరాములు గారు, బండప్రకాష్ గారు, బల్లసత్య గారు కోకపోయేట భూమి మీద పడ్డారు. అది కూడా రచ్చరచ్చ అయింది. నూకం జాను దాన్ని వెలుగులోకి తెచ్చిండు. వీళ్ళ గొప్పతనం ఏం కాదు, స్థల సేకరణలో మేమే సంపాదించడం అంటే అక్కడ ముద్రాలకే కాదు, అక్కడ యాదవులకు, కుర్మలకు, పెరిక వాళ్ళకు, మున్నూరు కాపులకు కూడా, కటిక వాళ్ళకు కూడా స్థలం ఇచ్చారు. అందులో 2 భవనాలు పూర్తిగా కంప్లీట్ అయినాయి. పెరిక వాళ్ళు 4 అంతస్తుల భవనం కడుతున్నారు. కాబట్టి ముద్రాలకే గొప్ప ఏం లేదు ఇక్కడ. వీళ్ళు సాధించిన నాయకులు చెప్పుకునే గొప్ప మాటలు ఏం లేవని చెప్పి ఆ తేడతెల్లం చేయడం జరిగింది కోకపేట భూమి విషయంలో. మరి ఇప్పుడు ఈ ట్రస్ట్ విషయంలో ఉన్న పలంగా ముందుకు వచ్చేసి విచిత్రంగా ఈ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 టు ద పిహెచ్డి స్కాలర్స్ ఎవరైతే ముదిరాజుల్లో ఈ మధ్య కాలంలో వచ్చారో వాళ్ళంతా అప్లై చేసుకోవాలని చెప్పారు. మొన్న జరిగిన రిక్రూట్మెంట్ 561 పోస్టులో గ్రూప్ 1 పోస్టులో ఒకే ఒక పోస్టు ముదిరాజులకు డి గ్రూప్లో వచ్చింది. ఇంత పెద్ద జనాభా, అత్యధిక జనాభా అన్నటువంటి సి కేటగిరీ, సి గ్రూప్కి చెందినటువంటి వ్యక్తులకు 24 మందికి గ్రూప్ 1 సర్వీసెస్ వచ్చినాయి. 24 పోస్టులు 1% ఉన్నటువంటి సి గ్రూప్కు, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి, ఎస్సీల నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్కి 24 పోస్టులు వస్తే అత్యధిక జనాభా ఉన్నటువంటి ముద్రాలకు ఒకే ఒక పోస్ట్, అది ఎంపీడీఓ. అంటే మన ప్రొఫెసర్ నీలరాములు దేని గురించి ఆలోచించాలని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మనం చేసే పొరపాటు వలన ఈ సమాజం ఎంత నష్టపోయింది. మళ్ళీ ఈరోజు మనం వైట్ కాలర్ ఎగరేసుకొని మనం ఏదో సేవ చేస్తున్నామని చెప్పి బయట సమాజానికి చెప్పుకోవడం కాదు కదా. మరి ఐఏఎస్ కొడుతున్నారా మన దగ్గర? గ్రూప్ 1 సర్వీస్లో మిగతా 5 మంది వాళ్ళకున్న టాలెంట్తో ఓపెన్ కేటగిరీలో వాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, అది వేరే విషయం. కానీ ఒక పోస్ట్ రిజర్వేషన్ కేటగిరీలో, డి గ్రూప్ కేటగిరీలో వచ్చింది అన్న సంగతి గుర్తుంచుకోండి. ఇక స్కాలర్స్ ఎంతమందిని ప్రొడ్యూస్ అయ్యారు మన దగ్గర తెలంగాణ ఏర్పడ్డ నుంచి అంతకుముందు కావచ్చు. ఈ స్కాలర్స్ ఎంతవరకు ముద్రా సమాజ అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు? ప్రొఫెసర్గా మీరు ఎంతవరకు పనిచేశారు? ఈ స్కాలర్స్ ఎంతవరకు పనిచేశారు అనేది మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా. అవసరం పడితే చర్చిద్దాం. ఇదే మీరు పెట్టినటువంటి ఏదైతే వేదిక ఉందో అదే వేదిక ద్వారా లేదా ఏదైనా వేదిక ఏర్పాటు చేయండి, మీడియా సమక్షంలో చర్చిద్దాం. ఎంతమంది స్కాలర్స్ ముద్రా సమాజం కొరకు పాటుపడుతున్నారు, ఈరోజు రిజర్వేషన్స్ కొరకు పోరాడుతున్నారు. వాళ్లకు మీరు ఇటువంటి బిస్కెట్లు పడిస్తున్నారు. ఒక నగదు పురస్కారం అనో, ఒక బహుమతనో, ఒక సర్టిఫికెట్ ప్రదానం అని చెప్పో వాళ్లకు మీరు బిస్కెట్స్ పడేసి వాళ్ళను మీ తొత్తులుగా మార్చుకొని ఉద్యమాలు చేయకుండా వాళ్ళను నిర్వీర్యులను చేస్తున్నారు. వాళ్ళకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయడానికి మాత్రమే పనికొస్తున్నారు. వాళ్ళను జాతి అవసరాల కొరకు రీసెర్చ్ పరంగా చేసేటువంటి పరిశీలనలు మీరు చేయనివ్వట్లేదు. ఎక్కడ కూడా చైతన్యం మీరు రాకుండా చేస్తున్నారు. చిన్న బిస్కెట్లు పడేసి, అది పెద్ద స్థాయిలో కూడా కావు మీరు చేసేటి అన్నీ కూడా. 10వ తరగతికి 5,000 రూపాయల బహుమతి అంటారు. ఆ 10వ కష్టపడుతూనే ఉండాలంటారు మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి. ఇటువంటి కార్యక్రమాలన్నీ బండప్రకాష్ గారి సహకారంతో జరుగుతూ ఉన్నాయి. ఉపనారాయణ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారు. మరి ట్రస్టులో ప్రగతి భవన ట్రస్ట్ అని చెప్పినటువంటి ఈ భవనకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఇటువంటి కార్యక్రమాలకు చేయాలని అక్కడ మీరు రాసింది ఉందా? ఎందుకంటే ఒక ముద్రాజ్ బిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా. ట్రస్ట్ మీ ఇష్టం,
ట్రస్ట్ అసలు యాక్చువల్గా నువ్వు సభ్యుడివి కాదని నేను అనుకుంటున్నా. మరి నేను ఎట్లా చేర్చారు, ఏ విధంగా చేర్చారు, ఏ హక్కుతో చేర్చారు అనేది అది మీరు బయట ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉంది, ముద్రాలకు తెలపాల్సిన అవసరం ఉంది, మేము తెలుసుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ఇప్పుడు జీవించిన వాళ్ళు ఇద్దరే కదా, రోటం భూపతి చంద్రశేఖర్ గారే కదా. మరి ఆ వేదిక మీద వాళ్ళిద్దరు కనపడట్లేదు కదా, వాళ్ళిద్దరు అక్కడ లేరు కదా. మరి ఏ ధైర్యంతో ఆ సమావేశానికి మీరు ఏర్పాటు చేసే తెలంగాణ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నారా, ఈటల రాజేందర్ గారు వస్తున్నారు, వాకటి శ్రీహరి గారు వస్తున్నారు, బోర జ్ఞానేశ్వర్ గారు వస్తున్నారు, బండ ప్రకాష్ గారు వస్తున్నారు, అందరు వస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు కదా. మరి ఇంతమందిని సమాయత్తపరచగలిగేటువంటి శక్తిన మీరు బీసీఏ గురించి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మిమ్మల్ని గల్లపట్టి అడిగే వరకు తెచ్చుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని గల్లపట్టి మేము ప్రశ్నించే వరకు యువకులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమందిని ఉరికిచ్చి చూడండి, అటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు. ఈరోజు రాష్ట్ర స్థాయి యువత రగిలిపోతుంది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యువత రగిలిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఆ డబ్బును షో పర్పస్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మనకు ఒకటి మీటింగ్ అయింది, ఏది మన రవీంద్ర భారతిలో సర్పంచ్లకు సన్మానం 50 లక్షలు ఖర్చు పెట్టారండి. ప్రయోజనం ఏముంది? ఈరోజు కానీ చెప్పగలుగుతారా మీరు ఎంతమంది సర్పంచ్లను మనం ఈ రాష్ట్రంలో గెలిపించుకున్నాం? డాటా ఇవ్వగలుగుతారా? పేరుకు మహాసభలు, తెలంగాణ రాష్ట్ర మహాసభ, తెలంగాణ ముద్రాజ మహాసభ, తెలంగాణ మన ముద్రాజ మహాసభ సభ ఏంది ఇది? కొరికృష్ణ స్వామి పేరు చెప్పుకుంటారండి మీరు. కొరికృష్ణ స్వామి విగ్రహం అని చెప్పి విగ్రహాన్ని చూపించేసి ఏది పరపతి సంపాదించుకున్నటువంటి అనే ఆలోచన మీకున్నది. కొరికృష్ణ స్వామి గారు రచించినటువంటి పుస్తకం, ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉపయోగపడే పుస్తకం ట్రాన్స్లేట్ చేసి 2 సంవత్సరాలు అయింది. నేను దాన్ని వెలుగులోకి తెద్దాము, 1.5 లక్ష ఖర్చు అవుతుందంటే ఏ ఒక్క సభ్యుడు కూడా ముందుకు రావట్లేదు. కాసాని గారిని కలిసిన, బొర జ్ఞానేశ్వర్ గారిని కలిసిన, వాకటి శ్రీహరి గారిని కలిసిన, కలవంది ఎవరిని? మీరు మాత్రం లక్షలాది రూపాయలు ఏదో మీ యొక్క షో పర్పస్, మీ యొక్క పేరు కొరకు మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ జాతి అవసరానికి పనికొచ్చేటువంటి ఏ ఒక్క పని కూడా మీరు చేయట్లేదు కదా. ఇది మీకు న్యాయమా? అసలు మిమ్మల్ని ఎట్లా చేర్చుకున్నారు? మిమ్మల్ని కాదు, బండ ప్రకాష్ గారు కూడా ఎట్లా చేర్చుకున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. కోకాపేట భూమిలో బండ ప్రకాష్ గారు, బలసత్య, నీలరాములు గారు ఉంటారు. ఇక్కడ ఈ ప్రగతి భవన్ ట్రస్ట్లో వీళ్ళు ఉంటారు. ఈ ప్రగతి భవన్ ట్రస్ట్ ఏమైంది, 85లో 1985లో ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఒక ఆనవాళ్ళు లేదు, భవనం యొక్క ఆనవాళ్ళు. ఏం చేస్తారండి మీరు? అంటే మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే, ఇంకా ఏమి మిగలదు అక్కడ. జాతి సర్వనాశానికి మీరు దోహదం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ మీరు బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తారో చేయండి. అక్కడికి మేము వస్తాం. ఖచ్చితంగా లైవ్లో రాష్ట్ర ముద్రాలకు తెలిసే విధంగా మనం డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం. మంచి చెడు ఏంది, అసలు ఏం జరిగింది రాష్ట్రంలో అనే దాని మీద డిస్కస్ చేద్దాం. దానికి సిద్ధమా మీరు? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని పిలిపించే శక్తి మీకున్నది కదా. మరి ఎందుకు బీసీఏ సుప్రీంకోర్టులో ఉందని ముఖ్యమంత్రి అంటే కూడా ఒక్కరు కూడా నోరు మీద పడలేదు మీరు? సుప్రీంకోర్టులో లేదయ్యా బాబు, బీసీ కమిషన్లో ఉందని చెప్పి. బీసీ కమిషన్ ఎక్కడ ఆబ్జెక్షన్ చేసింది? ఆనాడు జియో 15 మనకు రాజశేఖర్ రెడ్డి, దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డి ఇస్తే దాన్ని కాపాడలేకపోయారు కదా. దాన్ని చదివారా మీరు? అసలు ఆ జడ్జిమెంట్ ఏమనుందో చెప్పగలుగుతారా నీలారాములు గారు? మీరు ప్రొఫెసర్గా మీరు సమాజానికి ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు కదా మీరు ఈరోజు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఛాలెంజ్ స్వీకరించండి, డిబేట్ చేద్దాం. ఖచ్చితంగా కొరికృష్ణ స్వామి గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడం, అది రాష్ట్ర ప్రజలకు మనం అంకితం చేద్దాం. అందరికీ ఉపయోగపడేటువంటిది అది. అటువంటి విషయాలను మనం బయటికి తీసుకెళ్దాం. విగ్రహాలు కాదు, మీరు చర్చించుకోవడానికి సబ్జెక్ట్ లేదు మన దగ్గర. మన ముద్రాలకు మన జాతి యొక్క గొప్పతనం తెలియదు. మన జాతిలో పనిచేసిన గొప్ప నాయకుల గురించి కూడా మీరు చెప్పలేకపోతున్నారు. మొత్తం ఎట్లా చేస్తారంటే జాతిని సర్వనాశనం చేయడానికే పూనుకున్నారు మీరు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కొరకు, చిన్న చిన్న బిస్కెట్ల కొరకు
అటు యువకులను అట్లేం చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్న మేధావులను అట్లేం చేస్తున్నారు. మొన్నటి కదండి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కాసాని వీరేష్ గారు వీళ్ళందరికీ కూడా సన్మానించారు. అది ముదిరాజులు కదా, సన్మానం కదా వాళ్ళకి, అది సన్మానం కదా. మళ్ళీ వాళ్ళకి పేదలకి ఏమైనా చేస్తున్నారంటే అది లేదు. ఉన్న ఇప్పుడు జాబ్స్ వచ్చినాయి, గ్రూప్ 1 సర్వీసెస్, వాళ్ళనన్నా కనీసం వాళ్ళను పిలిచి అడగండి, వాళ్ళని అసలు ఎట్లా అన్యాయం జరిగింది వాళ్ళ మీద అడిగిరా మీరు? మళ్ళీ వాళ్ళకి సన్మానం అంటారు మీరు. ఏ స్కాలర్ ఉన్నారండి ఈరోజు ముదిరాల గురించి మాట్లాడే? ఒక్క స్కాలర్ని చూపించండి. ఈరోజు యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు బీసీడీ మూలంగా, రోస్టర్ పాయింట్స్ మూలంగా. అది తెలుసా మీకు? అది అడ్మిషన్స్ దొరకవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. టాలెంట్ ఉంటే తప్ప, టాప్ టాలెంట్, ఓపెన్లో కొట్టుకునే టాలెంట్ ఉంటే తప్ప నీకు బీసీడీలో ఈరోజు అడ్మిషన్స్ దొరికే అవకాశం సన్నగిల్లింది. ప్రతి దానికి మూలం రిజర్వేషన్సే, ప్రతి దానికి మూలం రిజర్వేషన్సే. నూకం జాన్ ముద్రా లాంటి యువకుడు, పాపాయ లాంటి ఆంధ్ర యువకుడు మాట్లాడితే వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టిస్తున్నారండి మీరు. ఇది తగుతుందా మీకు? తగిందేనా మీరు? అట్లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారా మీరు? జాతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? కాబట్టి నీలరాములు గారు, మీరు మేధావా మరి ఏంటనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రెస్ మీట్ పెడతారా, ఏది పెడతారా, మేము సిద్ధం. మేము ఆ ప్రెస్ మీట్కు లైవ్లో రావడానికి సిద్ధం. లైవ్లో వస్తామంటున్నాను. ఏదో 4 గోడల మధ్యన మాట్లాడుకోవడం కాదు, లైవ్లో డిబేట్కి రండి మీరు. మేమైతే సిద్ధం. మరొకసారి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ముదిరాజులారా గమనించండి, మన నాయకులు చేస్తున్నటువంటి అనాలోచిత చర్యలు. వారికి తగిన వారిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రా సంఘ పాతకాలం ఎవరైతే అభ్యున్నతికి పాటుపడని ముద్రా సంఘ బాధ్యులున్నారో వాళ్ళని పక్క తప్పించండి. పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి, మొత్తం మనల్ని వాడుకుంటున్నారు ఈ రాజకీయ ముద్రా సంఘాలు. కళ్ళు తెరవండి, మనం స్పందిద్దాం. త్వరలోనే ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం యువకులతోని. మీరందరూ కలిసి రండి. మనం ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించుకుందాం, మనమే సాధించుకుందాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఈ కులం అనేది పోదు, కులం మారడానికి అవకాశం లేదు. మతం మారచ్చు కానీ కులం మారడం అసంభవం. కాబట్టి కులం అనేది, ఈ కులంతోనే అనేక హక్కులు వస్తున్నాయి ఈ దేశంలో. కులం ఆధారంగానే ఈ వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. కాబట్టి కులాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం ఈ సమాజంలో నిలదొక్కునే అవకాశం ఉంటుందని చెప్పి గుర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.